మంచిగున్నారులే. నేనైతే మస్తుగున్నానోళ్ళ. ఇలా మన కీస్ పిట్టే ముచ్చట్లల్లా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు హెడ్లైన్ చూద్దాం గాని చూస్తోళ్ళు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆరోగ్యశ్రీ సిబ్బందికి తిప్పలు, హరీష్ అన్నకు చెప్పుకున్నారు గోసలు. ఉత్త కథ చేసిండు రేవంతు, యాక్షన్ లేదేం లేదు తన వంతు. మురుస్తుర్రట మంత్రులు, ఒంటరైండని రేవంతాలు. మూటల్ల ₹1,00,00,000 సిక్కలు, ముసలమ్మ దాసింది పైసలు. అదేందోనొల్లా కట్టమత్తే కాంగ్రెస్ పార్టీల కాడికి పోవాలి గాని రాష్ట్రంలో అంత రివర్స్ అవుతుంది. అందువల్ల అందరు కారు పార్టీల కాడికి వస్తున్నారు. గాంధీ భవన్కు పోయి గోసలు చెప్పుకోవాలి గాని తెలంగాణ భవన్ అయిన జనతా గ్యారేజ్కు పోతుండ్రు. ఇక కట్టం వచ్చిందంటే మాజీ మంత్రి హరీష్ అన్న ఇంటి బాట పడుతుండ్రు. మరి ఏంది ఏం కథ ఓ మల్క చూద్దాం పారి. ఆపదస్తే ఆదుకుంటారనే కదా ఎవరైనా ఓట్లేసి గెలిపించుకుంటారు లీడర్లను. మరి రేవంతాల సార్ను మాత్రం పరాష్ ఖాన్ కేం గెలిపియలేదు కదా. ఆయన నోటెమ్మటి బూతులు వస్తే చెవులలో చక్కెర పోసినట్లుంటది అని కుర్చీలో కూసోబెట్టలేదు కదా. మరి గదేందో సీఎం కాడుకో మంత్రుల కాడుకో పోకుండా మాజీ మంత్రి హరీష్ అన్న కాడికి పోతురు కదా జనాలు. మొన్న నడమ కూడా 22A సెక్షన్ కింద పంచాద్ అయితే అందరు జనతా గ్యారేజ్ తొవ్వను గూగుల్ మ్యాప్ లో పట్టుకొని మరి పోయిర్రు. ఇప్పుడు సుత గట్లనే అయింది. ఆరోగ్యశ్రీ సిబ్బందికి జీతాలు ఇత్తలేరట. గందుకే అన్నకు గోస చెప్పుకునే తందుకు పోయిండ్రు. ఏమోలే ఒక నెల ఆలస్యంగానే గట్ల పోతారా అనుకునేరు. ఏం తక్కువ ఏడాదిని అర్థమైతుందటనోళ్ళ జీతాలు లేక నెల రోజులు అటు ఇటు అయితేనే చిట్టీలు ఎట్లా కట్టాలనో, రూమ్ రెంట్ ఎట్లా తీయాలనో, పిల్లలకు స్కూల్ ఫీజులు ఎట్లా కట్టాలనో తెలియక తిప్పల పడతారు. గసొంటిది 18 నెలల సంధి పైసలు వస్తలేవంటే ఏం చేస్తారు పాపం. బయటకు వస్తే ఉండకోలు ఊసిపోతుందేమో అని కోపంతో తీసి పడేస్తారేమో అని భయం ఉన్నదట. గాని 18 నెలలు అంటే ఆకలి మంట ఉంటది కదా నోళ్ళ. గందుకే ఇట్లా జరింత ధైర్యం చేసిండ్రు. ఇక హరీష్ అని నూకుంటాడా 18 నెలల సంధి పైసలు లేకుండా ఎట్లా బతుకుతుర్రమ్మా అని వాళ్ళ గోసలు ఇని నాకు శాతనైనంతలా నేను ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తా అని ఇట్లా ట్వీట్ చేసిండు. మొత్తం కథ అరుసుకున్నాడు. ఎట్లా కుట్రలు చేస్తుర్రు, పథకాన్ని ఎట్లా పొతం పెట్టాలని చూస్తుండ్రో చెప్పుకొచ్చిండు. ఎక్కడెక్కడ ఎన్నెన్ని కోట్లు బాకీలు ఉన్నాయో, సర్కారు దవాఖాన్లకు ఎన్ని బిల్లులు ఆపిండ్రో, ప్రైవేట్ దవాఖాన్లకు 1,400 కోట్లు ఎట్లా ఆపిర్రో అరుసుకున్నాడు. కేసీఆర్ హయాంలో ఆరోగ్యశ్రీ వైద్యం అంటే ఎమ్మటే చేస్తోళ్ళు. ఇప్పుడు సర్కారు కొలువులు చేస్తోళ్ళకు కూడా ఆరోగ్యశ్రీ దిక్కు లేకపాయ్. గదే అంటుంటే సర్కారు వాళ్ళు ఏమంటుర్రో ఎరికేనా, సిబ్బందే జీతాలకు ఇబ్బంది అవుతుంది అంటుంటే సర్కారు తరపున గసంటి బాకీలు ఏం లేవనబట్టే ఏకంగా పత్రికా ప్రకటనలే ఇయ్యబట్టే ఏదన్నా చేసి మసిపూసి మారడికాయ చేయాలని అనుకుంటురు కావచ్చు. పేపర్ ప్రకటనలు గట్టిగానే ఇస్తారు. ఏంది కథ వాళ్ళు చెప్పేది అట్లుండే వీళ్ళు చెప్పేది ఇట్లుండే అని బీఆర్ఎస్ లీడర్ ఎర్రోల సీనన్న సీదా సిబ్బందినే కలిసిండు. ఆగో వాళ్ళు ఏం చెప్తుండ్రో ఇనుండ్రి. Jan 2026 నుంచి సర్వీస్ లేదు. హాస్పిటల్ స్టాఫ్ కి మటుకు 8 నెలలు, ఆల్ ఓవర్ తెలంగాణ కలుపుకొని 18 నెలల నుంచి రావట్లేదు మనకి. మరి ఎందుకు ఎట్లయితుంది? మేము సార్ లాస్ట్ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే పిఎఫ్లు అమౌంట్ డ్రా చేసుకొని ప్రెసెంట్లీ నడిపిస్తున్నాం. అడిగినాం సార్ మేము వస్తే సరిపోతుంది. మరి 15 నెలల నుంచి జీతం రాకుండా బాగానే పనిచేస్తుంది సార్. అడిగినాం ఇప్పుడు ఉన్నట్టుండి ఎక్కడ వెళ్తాం సార్. కొత్త జాబ్ నేను 16 ఏళ్ళు లేదు సార్ ఇక్కడ చేయబట్టి. అండ్ ఎంప్లాయీస్ కూడా సడన్ గా పోతే ఎప్పటికైనా వస్తుందని ఒక ఆశ, జీతం వస్తుంది కదా చేస్తాం అని అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం. వాళ్ళని మేము అన్ని చేసిన లేదు సార్. అంటే లేదు సార్, Jan 2025 నుంచి రాలేదు. ఏం గవర్నమెంట్ హాస్పిటల్ గిదుల్లా కొలువులు ఉడగుంజుతారని భయం ఉన్నా భయపడకుండా తిప్పలైతున్నాయని హరీష్ అన్నను కలిసిండ్రు సిబ్బంది. ఇక ఆ మాట అబద్ధము అని చెప్పేసి పత్రికా ప్రకటనలు ఇయ్యంగానే ఎర్రల సీనన్న ఆడికే పోయి అరుసుకున్నాడు. ఇగో గిట్లున్నది అలా సర్కారు తమాషా. ఎవరి మాట నవ్వాలనో ఏం కథనో పబ్లికే తెలుసుకోవాలి. మీరే ఆలోచన చేయర్రిగా. కోరేవంతన్నా గిట్ల చేసినవేందన్నా, ఎంత పెద్ద అభిమానులం మేము. మా నల్లమల సింగము ఇక్కడ లేదు. దేశాల మీద తిరుగుతుండేసరికి ఇక్కడ ఉన్నోళ్ళంతా మేమే సింగాలము అనుకుంటుండ్రు. మా అసలు సింగం వచ్చినాక తెలుస్తుంది. సింగం వేషాలతో తిరిగేటోళ్ళకు ఉంటది ఆగుర్రి, ఉంటది బరాబర్ ఉంటది ఆగుర్రి అని చెప్పుకున్నాం. అరే రేవంత్ అన్ననేమో గిట్ల చేసిండు కదా.
అయిపోయిందల్లా అయిపోయింది. ఊరిచ్చి ఉగాది నాడు బూరిచ్చినట్లే అయింది కదా. కాంగ్రెస్ లో అందరూ గుంపులో తిరుగుతుంటే గుంపు మేస్త్రి ఈయననే కదా. అసలు గుంపు మేస్త్రికే దిక్కులేదాయే అన్న కాడికి మాట్లాడుకుంటుర్రు బయట. సరే తీర్రి, మా రేవంత్ సార్ వచ్చినాక ఉంటది అసలు రాజకీయం. కొండా సురేఖక్క పదవి ఊస్టింగ్ అవుతుంది, వాళ్ళు పొలిటికల్ కెరీర్ రోస్టింగ్ అవుతుంది అని గొప్పంగా చెప్పుకున్న వాళ్ళంతా ముఖమే ఎడదాసుకుంటారో కదా. పార్టీ మేము మీరు అందరు కట్టుబడి ఉండాలి. మీరు ఊహాజనితమైన అంశాలను ప్రస్తావించకండి. థ్యాంక్ యూ. గదన్నట్టు రాజకీయం అంటే గింతే ఉంటది. ఎన్ని మాటలన్నా దులిపేసుకొని పోవాలి అంటారు కదా. అగో గదే చేస్తున్నట్టు రేవంత్ సార్. కొండా సురేఖక్క బిడ్డ రేవంత్ సార్ ఎన్ని మాటలన్నదో చూసినాం కదా, చెవులారిన్నాం కూడా. 16 మంది దాకా ఎమ్మెల్యేలు మాట్లాడిరు గాని అసలు బాధితుడు మాత్రం గప్చుప్పున్నాడు. మరి నల్లమల్ల సింగం ఫ్యాన్స్లంతా ఏమైపోతారో కదా. రేవంత్ సార్ లండన్ లో ఉండబట్టి ఇక్కడ వీళ్ళ ఆటలు సాగుతున్నాయని చెప్పుకున్న వాళ్ళందరికీ ఇలా నిద్రలు పడతాయో లేవో కదా. బయటకు రావాలనన్నా ముఖం ఉండాలి కదా. ఎట్లొస్తారు అని అనుకుంటుండ్రు. ఇక చూడుండ్రి బడే బాయిని ఏమంటుండో. ఈ దేశ ప్రధానమంత్రి ఇంకా గుజరాతీగానే వ్యవహరిస్తున్నాడు తప్ప భారత ప్రధానమంత్రిగా విషయ పరిజ్ఞానంతో ఈ ప్రధానమంత్రి గారు వ్యవహరించడం లేదు. ఇది తీవ్ర ఆక్షేపణీయము. ఇది తెలంగాణకు జరిగిన అవమానము, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడము. గట్లుంటది. రేవంత్ సార్ పోయి మోడీ సార్ మీద పడతాండు. గుజరాత్ సీఎం లెక్క చేస్తుండు గాని పిఎం లెక్క చేస్తలేడు అనబట్టే. మరి రేవంత్ సారు ఊళ్ళుండే లీడర్ లెక్క బజార్ల పొంకనాలు పోయేటోళ్ళ లెక్క చేస్తుండు గాని సీఎం లెక్క చేస్తలేడు అని ప్రతిపక్ష పోళ్ళు పాలిటెక్నిక్ చదువుకునేటోళ్ళు కూడా అంటనే ఉండే. ఓ రేవంత్ సారు, గా రైతుల గోసలేవో చూడుర్రి సార్, గా పాలిటెక్నిక్ చదువుకునేటోళ్ళ పంచాదేందో చూడుండ్రి. మీ పంచాది ఒడవని ముచ్చట్నే కదా అంటుర్రు. ఏదేదో అవుతుంది అనుకుంటే ఏం కాలేదు కదా. భజన బృందాల పరిస్థితి ఏందో పోర్రి. పోయేటప్పుడు కట్టకపోతామా అంటే ఎవ్వలినరోళ్ళ కూడబెట్టి బతుకంతా జవజేసుడు పనులనే ఉంటారు. ఇక అట్లా కాదులే, తరతరాలకు సంపాదించి పెడితే మనమరాన్లు ఉంటారు. అందరూ కూర్చొని తిన్నా తరగనంత ఆస్తి సంపాదించాలి అనుకునేటోళ్ళు కొందరు ఉంటారు. ఎవ్వలేని ఒక పెద్ద ఆమె ఏం చేసిందో తెలుసా? చూస్తురు కదా ఎన్ని మూటలున్నాయో, అన్ని చిక్కల మూటలేనట. బత్తాలకు బత్తాలు దాసింది పెద్ద ఆమె. నోట్ల కట్టల బస్తాలు కూడా చానే ఉన్నాయి. ఇంట్లోకి పోయి చూస్తే డబ్బులు మురిగిపోతున్నాయట. రాసులు పోస్తే ఇంటి నిండా వస్తాయి, గదులు మొత్తం నిండుతాయి అంటుర్రు. ఏం తక్కువ ₹1 కోటి పైననే ఉన్నాయట. మరి గిన్నిగానం చిక్కలు ఎందుకున్నాయి, బుడ్డ నోట్ల కట్టలు ఎందుకున్నాయి? కూలి పని చేసిందా అంటే కూలి కాదు పాడు కాదు. ఒక పెద్దమ్మ కర్ణాటకలోని ఒక ప్రార్థనా మందిరం ముంగట భిక్షాటన చేస్తుండేనట. ఆ ముసలమ్మ జర అందరితోని మంచిగుండుతోని తిండి గిండి అన్ని బయటనే అయిపోతుండేనట. ఒక్కతే బతుకుతుంది పాపమని కొందరు, ఒక్కతే ఎట్లా బతుకుతుందో ఎవరు లేకపాయే పాపమని ఇంకొందరు చాతనైన కాడికి దానం చేస్తోళ్ళట. ఆ ప్రార్థనా మందిరం ముంగట్నే అడుక్కొని అట్లనే జీవిడిచిందట. కానీ ఆమె ఇంట్లో ఇన్ని మూటలు ఉన్నాయని ఎవరికి తెలియదు పాపం. ఆమె రానిచ్చేది కాదో, మరి ఆమె ఇంటికి ఎవరు పోయేటోళ్ళు కాదో గాని లోపటున్న నిధి రహస్యం ఎవరికి తెలియలే. ఇక కండ్ల ముంగట బతికిన ఆమె కాలం చేసే చివరి కార్యాలయం అని ఉంటే సాంప్రదాయం ప్రకారం చేద్దామని ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిరట. అప్పుడు బయట పడ్డది అసలు కథ. లక్షల రాసులున్నాయట. ఏమో పోన్రి, పేదింట్లో పుట్టినా పేదింట్లోనే పెరిగినా పోయేటప్పుడు మాత్రం పేదరాలుగా కాకుండా లక్షాధికారిగానే పోవాలని కంకణం కట్టుకుంది కావచ్చు. అన్నిగానం పైసలు మూట కట్టుకున్నది. నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి నీ ఇల్లు కూడా అంతే దూరం. విన్నారు కదా వెనకటి ముచ్చట. ఇది వెనకటి ముచ్చటనే కావచ్చు. దూరాలు ఎప్పుడు ఒకే తీర్లు ఉండయి కదా. ఇప్పుడు యూ టర్నులు అని ఉట్టుకొచ్చి ఇక కేబీఆర్ పార్కు తన చూసిరు కదా. రోడ్డుకు ఎడమ పక్క పొంటు ఉండి కుడి దిక్కున్న ఇంటికి పోవాలంటే 7 కిలోమీటర్లు ఏడ్చుకుంటా తిరిగి రావాలి. అగో గట్లనే అవుతుంది సర్కార్ల సుత. రేవంత్ సార్ కు 2 మాటలు సూట్ అయితే అటనుల్లో. నీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం అంటుర్రట. సాగిన నాళ్ళు సాగించుకున్నాడని ఇంటనే ఉన్నాం కదా. గదేదో సినిమాల డైలాగ్ ఉండే, మంచిగున్నప్పుడు లెక్కలు మాట్లాడి కష్టాల మీద పడ్డప్పుడు కథలు పడితే అవుతుంది అంటుర్రు. ఇప్పుడు రేవంత్ సార్ మీద కొండా సురేఖక్క ఏ తీర్ల కయ్య నరిసిందో చూసినాం కదా. కానీ చూడుర్రి, ఒక్క మంత్రి అంటే ఒక్క మంత్రి కూడా నోరిప్పలేదు. అయాళ్ళ రేవంత్ సార్ కు సాగినప్పుడు అన్ని శాఖలల్లో సార్ మనుషుల పెత్తనం చేసిర్రని విన్నాం కదా. ఆ గోగట్ల
పెత్తనం చేసుడు కూడా సారికే మోసమైతుందట. అందరితోటి పంచాదులు పెట్టుకునే కొండా సురేఖక్క శాఖలో కూడా లొల్లులాయే. మరి ఆమె శాఖలో షికాక్ చేస్తుంటే ఆమె బిడ్డనక ఏమంటది చెప్పుండ్రి అని చెప్పేసి మాట్లాడుకుంటుర్రట. రేవంత్ అన్న అని అక్క 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 అని సొంత తమ్ముళ్ళు లెక్క పిలుచుకునే రేవంత్ సారు అక్క తమ్ముళ్ళు మంచిగానే ఉంటారని ఎరకనే కదా. కానీ సీతక్క కూడా ఏం మాట్లాడకపాయ్. వారం దినాల సంది గదే పంచాది నడుస్తున్నా పొంగిలేటి సారు, శ్రీధర్ బాబు సారు, కోమటిరెడ్డి సారు, రాజనరసింహ సారు, ఉత్తమ్ సారు ఎవ్వరు మాట్లాడకపాయ్. ఆయన పంచాదులకు మేమెందుకు జొర్రాలి అని గప్ చూపున్నట్లున్నారు. రేవంత్ సార్ అట్లా టూర్ అని పోగానే వచ్చే లోపల కావాల్సినంత డ్యామేజ్ అయింది అని ఫీల్ అవుతుర్రట నల్లమల సింగం ఫ్యాన్లు. ఇక వచ్చినాక ఏం చేస్తుండు ఏం కథ అనేది గది వేరే ముచ్చట. అయినా ఎమ్మెల్యేలు గంతగానం ప్రెస్ మీట్లు పెట్టినా మంత్రులు సీనియర్ లీడర్లు రేవంత్ సార్ తరపున ఎవ్వరు మాట్లాడకపోయాని లెక్కలేస్తుర్రు. కాంగ్రెస్ లో నిర్ణయాలు సీనియర్ల మాట మీదనే ఉంటాయి గాని ఫోన్లు కొట్టి పిలిచి బిల్లులు క్లియర్ చేస్తామని పిలిపించుకున్న లీడర్ల మాటలతో ఏమైతది? ఊదుగాలది పీర్లేవది అనబట్టే. సార్ లండన్ పోయి రిటర్న్ వచ్చినట్లు కర్మ కూడా గట్ల పోయి గిట్లొచ్చింది అని మాట్లాడుకుంటుర్రు. ఇగో ఇవాళ కీస్ పిట్ట ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. మళ్ళీ వచ్చినప్పుడు ఇసండి ముచ్చట్లతోనే మీ ముంగడికి వస్తుంది మీరేక. అంతవరకు మీరు చూస్తూనే ఉండండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. శనార్థి.